వెల్కమ్ బ్యాక్. ఎన్నికల్లో గెలుపోటములు కామని ఎన్నికల్లో గెలవడానికి అందరూ ప్రయత్నిస్తారు. కానీ ఈ ఎన్నికల్లో ఓ పార్టీ మాత్రం ఓడిపోకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ఓ పార్టీకి గెలవడం వల్ల వచ్చే ప్రయోజనాల కన్నా ఓడిపోతే వచ్చే ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయి. పాట్నా పీఠం దక్కకపోతే ఆ పార్టీ ఫేస్ చేయాల్సిన సమస్యలు అన్నీ ఇన్ని కావు. అందుకే ఆ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకీ ఓటమి భయంతో వణికిపోతున్న ఆ పార్టీ ఏంటి? ఏ ఎన్నికలైనా గెలవాలన్నదే ప్రతి ఒక్కరి అభిలాష. ఇన్నాళ్లు పదవిలో ఉన్న ప్రభుత్వం కానీ, అన్నేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న ప్రతిపక్షం కానీ గెలవడం కోసమే విశ్వ ప్రయత్నాలు చేస్తాయి. తాజాగా మారిన సమీకరణల దృష్ట్యా బీహార్ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడుగానే ఉన్నాయి. ఇక ప్రధాని మోడీ అయితే బీహార్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2 వారాల వ్యవధిలో ప్రధాని మోడీ 2 సార్లు బీహార్లో పర్యటించారంటే ఈ ఎన్నికలు మోడీని ఎంత టెన్షన్ పెడుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. పరివర్తన్ ర్యాలీలతో దూసుకెళ్తున్న మోడీ ఇప్పుడు అమెరికా నుంచి తిరిగి వచ్చాక కూడా బీహార్ ర్యాలీల మీదే దృష్టి పెట్టారు. ఇప్పటికి 4 పరివర్తన్ ర్యాలీలతో దూసుకెళ్లిన మోడీ ఎన్నికలు పూర్తయ్యేలోగా మరో 2 సార్లు బీహార్లో టూర్లేసేందుకు రెడీ అవుతున్నారు. ఇది ఎందుకు పనిచేస్తుంది? డెవలప్మెంట్ అంటున్నారు. కొంతవరకు దాని మీద కూడా దృష్టి రావచ్చు. 26 సంవత్సరాలు కులానికి నితీష్ కుమార్ లాలు అన్న మంత్రం అన్ని సంవత్సరాలు పనిచేయదు కదా. వాళ్ళందరికీ బెనిఫిట్ రాలేదు కదా. తర్వాత ఇదొక అస్తమానం వీళ్ళకేనా అని కూడా ఒక ఉద్దేశం వచ్చింది. కాబట్టి బీజేపీ ఫ్రంట్ కూడా చాలా బలమైన ఫ్రంట్. పెద్ద నాయకులు ఉన్నారు, అన్ని రకాలుగా వాళ్ళు బలంగా చేసుకున్నారు. కాబట్టి మోడీ డెవలప్మెంట్ మంత్రం పనిచేయటానికి అవకాశం ఉన్నాయి. నితీష్ కుమార్ ఆటవిక పాలనకు విముక్తి కల్పిస్తామంటూ మోడీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 1,65,000 కోట్ల భారీ ప్యాకేజ్ ప్రకటించారు. అమిత్ షా బ్రహ్మాస్త్రమైన సోషల్ మీడియాలో కూడా హమ్ బదలేంగే బీహార్ బదలేగా అంటూ దూసుకుపోతోంది. బీహార్ ప్రజలారా, మీకు అభివృద్ధి కావాలా లేక ఆటవిక రాజ్యం కావాలా అంటూ నితీష్ పాలన మీద విరుచుకుపడుతున్నారు మోడీ. ఇక అధికార పార్టీగా బరిలోకి దిగుతున్న నితీష్ కుమార్ తనపై ప్రభుత్వ వ్యతిరేకత కన్నా బీహార్లో తాను చేసిన అభివృద్ధికే ప్రజలు పట్టం కడతారని లెక్కలేసుకుంటున్నారు. నిజానికి 2 దశాబ్దాల కిందట బీహార్ అంటే నేర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. క్రైమ్ రేట్లో టాప్ ప్లేస్ లో ఉండటమే కాదు, ఇక్కడి ప్రజలు, యువకులు ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు హంతక ముఠాలుగా వలస వెళ్లేవారు. కానీ నితీష్ పాలనలో ఆ పరిస్థితి కొంత మారింది. లాలూ హయాంలో ఉన్న జంగిల్ రాజ్ కన్నా బీహార్ ఇప్పుడు మెరుగుపడింది. ఇక నితీష్ కూటమి కూడా అభివృద్ధే ఎజెండాగా ప్రచారంలో దూసుకెళ్తోంది. బీజేపీ పరివర్తన్ ర్యాలీలకు దీటుగా స్వాభిమాన్ ర్యాలీలతో రాష్ట్రమంతా టూర్లేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్తంత లౌక్యంగా రాజకీయ సమీకరణాలను నెట్టుకురాగలిగితే మరోసారి నితీష్ కుమార్ సీఎం అయ్యే అవకాశాలు లేకపోలేదు. బీహార్ ఎన్నికల్లో కనుక జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించినట్టయితే నరేంద్ర మోడీకి తిరుగులేదన్నటువంటి భ్రమానండి ఇంతకుముందు వచ్చినటువంటి కథనం అది పటాపంచలైపోతుంది. రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ నాయకులే బలీయమైనటువంటి శక్తులుగా ఉన్నారు. వీళ్ళు కనుక చేతులు కలిపితే, అంటే ఒక విధంగా మరి కాంగ్రెసేతర బీజేపీయేతర పార్టీలు చేతులు కలిపితే ఓడించటము సాధ్యమే బీజేపీ అన్నటువంటి విశ్వాసం కలుగుతుంది. ఇదే భయం ఇప్పుడు మోడీని వెన్నాడుతోంది. అందుకే 6 ఈ ఎన్నికల్లో గెలిచేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు అన్ని రాష్ట్రాల్లోనూ ఒంటరిగానే బరిలోకి దిగిన బీజేపీ బీహార్లో మాత్రం చిన్న చిన్న పార్టీలతో, నిన్నా మొన్న పుట్టిన పార్టీలతో జట్టుకట్టి మరీ బరిలోకి దిగుతుందంటే కారణమిదే. సీట్ల కేటాయింపు దగ్గర నుంచి అన్నింట్లోనూ విలువల్ని పక్కన పెట్టి గెలుపు గుర్రాలకే సీట్లు ఇచ్చారు మోడీ షా ద్వయం. మోడీ బీహార్ ఎన్నికల తన ప్రతిష్టకు ఒక సవాలుగా, ఓడిపోతే ఖచ్చితంగా పరిణామాలు ఉంటాయి. అంతర్గతంగా ఆయన పార్టీలో ఉంటాయి, బహిరంగంగా సహజంగానే ప్రజల్లో మోడీ మీద ఉన్నటువంటి విశ్వాసం ఏ రకంగా ఉంది అనేది ఇవాళ పోటీ కాంగ్రెసు, జనతాదళ్ వర్గాలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వర్సెస్ మోడీ అన్న భావన కలుగుతుంది. అది బీజేపీ అన్న భావన కాదు, మోడీ అన్న భావన కలుగుతుంది. ఈ ఇద్దరి మధ్యనే పోటీగా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఎవరికైనా 5 ఏళ్లు ఇబ్బంది, కానీ మోడీకి మాత్రం లైఫ్ లాంగ్ ఇబ్బందులు తప్పవు. అందుకే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని మోడీ షా ద్వయం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బీహార్లో మోడీ గెలిస్తే వచ్చే అధికారం కన్నా ఓడిపోతే వచ్చే పరాభవమే ఎక్కువ ఇబ్బంది. నిజానికి బీహార్ ఎన్నికలకు ఏడాది కిందటి నుంచే ప్రతివ్యూహాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ ఎన్నికలు మోడీ అండ్ కో పరువు ప్రతిష్టలకు పెద్ద సవాల్గా నిలిచింది.
ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలతో సహా మిగిలిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించిన మోడీ షా ద్వయానికి ఢిల్లీ ఎన్నికలు పీడకలగా మారాయి. నిజానికి ఆ ఎన్నికల్లో కేవలం 3 స్థానాలకు పరిమితమైపోయిన మోడీ చరిష్మా ఆ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తోందన్న విమర్శలను మరింతగా పెంచేసింది. అప్పటి వరకు తిరుగులేని కింగ్లా దూసుకెళ్లిన మోడీ స్పీడ్కి ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ బ్రేక్లేశాయి. మోడీ ప్రధాని అయిన తర్వాత జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు బీహార్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేటువంటిది మొత్తం దేశవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నటువంటిది. అంతర్జాతీయంగా కూడా భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇతరులు కానీ భారతదేశం బీహార్లో ఏం జరగబోతుంది అనేటువంటిది చూస్తుంటారు కూడా. అందుకని వాళ్ళకు కూడా చాలా బీజేపీకి కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు. మోడీ వేడి ఇంకా తగ్గలేదని నిరూపించాలన్నా, వచ్చే ఏడాది తమిళనాడు, పశ్చిమ బెంగాల్, యూపీ ఎన్నికల్లో తమ బలాన్ని పెంచుకోవాలన్నా ఇప్పుడు ఈ బీహార్ ఎన్నికలే కీలకం. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఏమాత్రం ఫలితాలు అటు ఇటైనా ఆ ఎఫెక్ట్ నేరుగా మోడీ మీదే పడుతుంది. బీహార్ బీజేపీలో ప్రాంతీయ నేతలు ఎంతమంది ఉన్నా పార్టీ ప్రచారం మాత్రం మోడీ సెంట్రిక్ గానే జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు కానీ మెజారిటీ దక్కించుకోకపోతే మోడీ చరిష్మాకి గండిపడినట్లే అన్న అభిప్రాయం బలపడిపోతోందన్న భయాలు కమలనాథుల్ని వెన్నాడుతున్నాయి. పైగా ఈ ఎన్నికల ఎఫెక్ట్ వచ్చే ఎన్నికల మీద పడుతుందన్న భయం వాళ్లను విపరీతంగా వెన్నాడుతోంది. మోడీ షా వ్యూహం వర్కౌట్ అవుతుందా? బ్రేక్ త్రూతో చూద్దాం.